అందరము సంతోషముగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించుండగా, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అంటూ మరి నమ్మదగిన దేవుని స్తుతించి ఆరాధించుదాము. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. మరొకసారి ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి ఆనందముతో మనము ఆయనను ఆరాధించి స్తుతించుదాము. అందరం కలిసి ఏకస్వరముతో నీ ఒక్కడవే మమ్మల్ని ఇస్తున్నావు. నీకు స్తోత్రం అంటూ దేవుని స్తుతించుదాము.
చిరునవ్వుతో ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది కదా. దేవుని సన్నిధిలో సంతోషమా కాదు అందరికీ ఉండడం కదా. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆయన సంఘానికి వచ్చానని. మీరందరు సమయానికి వచ్చిన వాళ్ళందరిని బట్టి మరి దేవునికి మహిమ కలుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఆరాధించాలనే ఆశతో కరెక్ట్గా ఆరాధన సమయానికి వచ్చారు. చాలామంది కొంచెం లేటుగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను ఆయన ఆరాధించాలని వచ్చారనే నేను నమ్ముతున్నాను మీరందరు. కాబట్టి అందరం కలిసి దేవుని ఆరాధిస్తుండగా మరి కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాము ప్రతి చిన్న విషయం అంటే సమస్యలు వచ్చినప్పుడే లేదా కష్టాలు వచ్చినప్పుడే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడికి తెలుసులే అని అనుకుంటాం. కానీ ప్రతి క్షణము ప్రతి గడియ దేవుడు మనల్ని చూస్తున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు కదా. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. చూచుచున్న దేవుడు అని ఆయనకు నామం, ఆ పేరు ఎవరు పెట్టారు తెలుసా మీకు? హాగరు కదా. ఒక అన్యురాలు నువ్వు చూస్తున్నావయ్యా నన్ను, నీవు చూస్తున్న దేవుడు అని అన్నారు. కాబట్టి చూచుచున్న దేవుడు అంటే ఆ నామమును మరి పరమార్థం ఏంటంటే యెహోవా, మరి ఆయన ఎల్రోయి అని అర్థం అనమాట. ఎల్రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు. ఎప్పుడు చూస్తున్నాడు అంటే దేవుడు మనల్ని, ఒక వచనం చదువుకుందాం మనము. మరి కీర్తనలు 139 అధ్యాయం మొదటి 5 వచనాలు ఒకసారి చదువుకుందాము. కీర్తనలు 139 కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని వాక్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడెప్పుడు చూస్తున్నాడంట దేవుడు మనల్ని? అన్నీ ఉన్నాయి కదా అందులో. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు కదా, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వచ్చినా ముందు వెనక ఆయన మనల్ని ఆవరించే ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నన్ను చూచుచున్న దేవుడవు నీవయ్యా, కాబట్టి నీకు స్తోత్రం అని. ఈ రోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అది కూడా నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావని మనం దేవుని స్తుతించి ఆరాధించుదామా. ఈ నూతనమైన గీతం పాడుకుంటూ దేవుని మహిమపరచుదాము. మేము మొదటిసారి పాడేటప్పుడు విని మీరు కూడా మాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. చప్పట్లు కొడుతూ అందరం కలిసి సంతోషంగా. మరొకసారి నన్ను చూచువాడా, అందరము స్వరమెత్తి నన్ను చూచువాడా. హల్లెలూయా, దేవునికి మహిమ. నిత్యం కాచువాడా, ఎల్రోయి నన్ను చూచుచున్న దేవుడవు నీవే. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, చూచువాడా, నిత్యం కాచువాడవు నీవేనయ్యా. నిత్యం కాచువాడా, స్వరమెత్తి నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మన తలంపులు
మన మనసులోకి రాకముందే మనము ఏమి ఆలోచిస్తామో కూడా ఆయన సమస్తం ఎరిగిన దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం నడిచినను పడుకున్నాను ఏమి ఆలోచిస్తున్నాను మన చింతలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరికి నా గురించి తెలియదేమో అనుకోవచ్చు. మనుషులు కేవలం పైనుంచే మనల్ని చూడవచ్చు, కానీ హృదయ అంతరంగములు మన తలంపులు తెలిసిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ద్రోహి అయిన దేవుని స్తుతించి ఆరాధించుదాము. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. ఈరోజు మన తలంపులు ఏమైతే సమస్తము ఆయనకు తెలుసు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. మరొకసారి తలంపులు తపనయు అన్నీ ఎరిగినవయ్యా. అన్నీయు ఎరిగి ఉన్నావు. ఇంకొకసారి తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదములయ్యా. ధన్యవాదం స్వరమెత్తి పాడదాం అందరం. యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన ముందు మన వెనుక మన చుట్టూ కూడా ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. మన చేతులు పట్టుకొని ఆయన మనల్ని నడిపించుతున్న దేవుడే అంటున్నాడు. కాబట్టి ఆయనను స్తుతించి ఆరాధించుదాము. వెనుకను కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. కలిసి పాడతాం. వెనుకను ముందును వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. మరొకసారి వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీవేనయ్యా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, స్వరమెత్తి పాడతాము. ధన్యవాదం యేసురాజా, నీకే ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవుడు ఎప్పుడు చూశాడు అంటే మనం పుట్టిన తర్వాత కాదు, మనం పుట్టక మునిపే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనము ఏ విధంగా ఉంటామో ఆయన తన స్వహస్తాలతో మనల్ని రూపించాడు. కాబట్టి మనం ఏదైనా తయారు చేసినప్పుడు ఏం చేస్తాము, ముందే దాన్ని ఊహించుకుంటాం. ఇది ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఊహించుకొని మనము తయారు చేస్తాం. కాబట్టి మనము ఈ స్వరూపం కలిగి ఉండాలని ముందే ఆయన ఊహించుకొని తలంచుకొని మనల్ని రూపించినాడు.
కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఏ విధంగా ఉంటామో ఆయనకు తెలుసు. కాబట్టి మా ఆయన చాలా విచిత్రంగా మనల్ని నిర్మించాడు కదా. వాక్యం ఉంటుంది కదా, నీవు నన్ను కలుగజేసిన విధానం నేను మరి ఆలోచించగా అది నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. ఎందుకంటే నాలాగే ఇంకెవరైనా చూసినారా మీరు? కొన్ని హైదరాబాద్లో కానీ వేరే డిస్టిక్లో కానీ ఎక్కడన్నా చూసినారా? ఎక్కడ చూడలేదు. కాబట్టి నాలాంటి వారు ఇంకెవరు లేరు, నాలాంటి వేలుముద్ర ఇంకెవరికి ఉండదు. కాబట్టి ఇన్ని కోట్ల మందిని ఒక్కొక్కరిని ప్రత్యేకమైన రీతిలో ఆయన మనల్ని ముందుగానే ఊహించుకునే తయారు చేశారు. కాబట్టి నేను ఎందుకు ఇట్లున్నా, నేను నల్లగున్నా, నేను పొట్టిగున్నాను మనం అనుకుంటామేమో, కానీ ఆయన ప్రేమతో మనల్ని ఆ విధంగా రూపించినాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం స్తుతించి ఆరాధించుదామా? పిండమునయ్యుండగా కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునయ్యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పాడదాం అందరం కలిసి. పిండమునయ్యుండగా నీ కన్నులకు అవునయ్యా, మరుగై నేనుండలేదయ్యా, పిండమునయ్యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అందుకే ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడు నీవేనయ్యా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు పాడదాము. రాజా, బాగుగా బాగుగా నన్ను ఎరిగి ఎరిగి ఉన్నావు తండ్రి, ఎందుకంటే నన్ను నిరంతరం బాగుగా చూచువాడు ఎరిగి ఉన్నావు, నా సమస్తం ఎరిగిన వాడవు రాజా, నీవేనయ్యా. బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నీవే బాగుగా ఎరిగి ఉన్నావు. పరిశోధించి తెలుసుకున్నావు. అసలు దేవుడు మనల్ని పరిశోధించడం ఏంటి అని మనం అనుకుంటాం కదా, కానీ దావీదు కూడా అంటాడు, నువ్వు నా హృదయ అంతరంగంలో పరిశోధించుమనని. ఎందుకు అని అంటే, ఎప్పుడన్నా పరిస్థితులు మనకు విరుద్ధంగా లేకపోతే మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అనుకోండి, నిజమైన స్వరూపం అప్పుడు బయటికి వస్తుంది కదా. కోపంలో ఎవరైనా మాట్లాడితే నీ మనసులో ఇది ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని అనుకుంటాం. కాబట్టి మన సమస్యలు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మనకు శోధనలు, శ్రమలు, అవమానాలు వచ్చినప్పుడే మన నిజమైన నమ్మకము దేవునిపై, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా అని మనం ఎన్నిసార్లు దేవుని గుర్తిస్తామన్నది దేవుడు మనల్ని పరిశోధిస్తుంటాడు. అందరికంటే గొప్పగా అంటే చెప్పుకోవాలనంటే యోబును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, మరి ఎన్నో నష్టాలు పొందుకున్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, మరి సమస్తము కోల్పోయినాడు, ఆఖరికి పిల్లలను కూడా కోల్పోయినాడు. అప్పుడు యోబు అన్నది ఏంటిది? ఒక్క మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. మన చేతుల్లోంచి లేకపోతే మన దగ్గర నుంచి దాన్ని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాము?
ఎందుకు తీసేసుకున్నావు అని మనం అనుకుంటాం, కానీ ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు నాకు ఏది కావాలి అని ఆయనకు తెలుసు. కాబట్టి నేను సమస్తము ఆయనకే మహిమ చెల్లిస్తానని ఈరోజు మన దగ్గర మనం ఉన్న స్థితిలో ఏ పరిస్థితులు అవుతున్నామో అది దేవుడు ఆయన నా మేలు కోసమే చేశాడని ఎంతమంది అయితే నమ్ముతున్నామో, ఆయన చూస్తున్నాడు, ఆయన ఏమీ నన్ను చూడకుండా లేడు. ఈ పరిస్థితి కూడా దేవునికి తెలుసు, నా గురించి సమస్తము తెలుసు అని మనం నమ్మినట్లయితే దేవుడు దానికి రెట్టింపుగా మనకి ఆశీర్వాదములు దీవెనలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎంతమంది చెప్పగలుగుతారు ఆ విధంగా విశ్వాసంతో? ఆమేన్, చెప్పగలుగుతామా? కొంతమంది ఆశ్చర్యపోతున్నారు అమ్ము అని కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఏ నామము? నన్ను చూచుచున్న దేవుడు అనే నామం నాకు స్తుతి కలుగును గాక. మరొకసారి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలు. అందరము కలిసి ఆరాధన యేసుకే, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాను ఆయన చూస్తున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి అది నా మేలు కొరకే నేను గ్రహించి ఆరాధన ఆపకుండా ఆయన గురించి ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, స్వరమెత్తి పాడదాము. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, చూచువాడము నీవేనయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నీవేనయ్యా. నన్ను చూచువాడా, మమ్మల్ని చూస్తున్న దేవుడు నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా